హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ బ్రెడ్ సూజీ కేక్. ఇందులో మనం మైదా కానీ గోధుమ పిండి కానీ అలాంటివేమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ బొంబాయి రవ్వ బ్రెడ్ తోటి మనం కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ కేక్ని మనం టీ టైమ్ స్నాక్స్గా కానీ కప్ కేక్స్గా కానీ లేదా రెగ్యులర్గా చేసుకునే కేక్లా కూడా తయారు చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో. ఈ పీసెస్ మీద చాక్లెట్ సిరప్ వేసుకొని సర్వ్ చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది, చాలా స్పంజీగా కూడా ఉంటుంది కేక్. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి వీలైనంత సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కదా, అది డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పౌడర్లా చేసుకొని వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. బ్రెడ్ ఇంకా సూజీ అన్నాను కదా, సూజీ మనం సెపరేట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని కూడా నేను 8 వరకు తీసుకున్నాను. వీటిని ఆయిల్ యాడ్ చేయకుండా 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాను. వీడియోలో చూసారు కదా, నేను ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు, జస్ట్ 30 సెకండ్స్ పాటు అలా ఉంచి తీసేసుకున్నాను. ఇప్పుడు ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకుందాము. ఇలా అన్ని ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత అన్ని పీసెస్ని కూడా ఇలా 4 పార్ట్స్గా కట్ చేసుకుందాము. మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ పీసెస్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈక్వల్గా తొందరగా పొడి చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పౌడర్ని కూడా వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. మనం 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 కప్పు బ్రెడ్ పొడిని తీసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు తీసుకుందాము. ఫ్రెష్గా ఉంటే మనకి కేక్ స్మెల్ లేకుండా ఉంటుంది. 1/4 కప్పు వరకు యూస్ చేయని ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయి ఉండాలి. 2 నుంచి 3 డ్రాప్స్ వరకు చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చాక్లెట్ కేక్ అన్నాను కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. బిస్కెట్ తోటి బాగా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేంత వరకు. ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందాము. బ్రెడ్ పొడిని కూడా 1.5 కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. మొదట్లో కలుపుకునేటప్పుడు స్పాచులాకి అంటుకున్నా కూడా కలుపుకునే కొద్దీ బాగా సాఫ్ట్గా తయారైపోతుంది. బ్రెడ్ రవ్వ 2 యాడ్ చేసుకున్నాం కదా, ఈ 2 పదార్థాలు లిక్విడ్స్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. 3/4 కప్పు వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవడానికి మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మిల్క్ని మనం ఒకేసారి కాకుండా బ్యాచెస్గా యాడ్ చేసుకుంటే ఇది లూజ్ కాకుండా ఉంటుంది. నేను ఇక్కడ టోటల్గా 1/2 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను బ్యాచెస్గా. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో 5 నిమిషాల పాటు సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులో నేను ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం కలర్ ఇంకా ఫ్లేవర్ కోసం. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అసలు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, కేక్ వైట్గా వస్తుంది. వేరొక బౌల్లో 1/2 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకుందాము. ఈ మైదాలో కొన్ని టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుందాము. హోమ్మేడ్ ఓవెన్ కూడా సెటప్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకొని స్టాండ్ కానీ బౌల్ కానీ పెట్టుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాము. టూటీ ఫ్రూటీ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా బాగా సాఫ్ట్గా బీట్ చేసుకుందాము. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లో ఆయిల్ కంప్లీట్గా గ్రీస్ చేసుకోవాలి. ఇందులో కరెక్ట్ షేప్లో కట్ చేసుకున్న బటర్ పేపర్ కూడా పెట్టుకుందాము. బటర్ పేపర్ మీద కూడా కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుందాము. ఇలా ఒకే యాంగిల్లో బీట్ చేసుకోవడం వల్ల బ్యాటర్ ఫ్లఫీగా అవుతుంది. బ్యాటర్ని మనం బేకింగ్ ట్రేలోకి సెపరేట్ చేసుకుందాము. కేక్ బ్యాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకుందాము. చూసేదానికి చాలా బాగుంటుంది. బేకింగ్ ట్రేని ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ పోతాయి, ఇంకా సర్ఫేస్ కూడా ఈక్వల్గా అవుతుంది. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి బేకింగ్ ట్రేని కూడా ఇందులో పెట్టుకుందాము.
గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూతతో కవర్ చేసుకోవాలి. ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా మనం కంప్లీట్గా కవర్ చేసుకోవాలి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ తోటి ఆ హోల్ని కవర్ చేసుకున్నాను. అది మీరు కూడా కవర్ చేసుకొని 30 to 35 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. నేను కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం టూత్పిక్ వాడుతున్నాను. మీరు చాక్ అయినా యూస్ చేసుకోవచ్చు. మధ్య భాగంలో ఇలా గుచ్చుకొని చూసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా తెలుస్తుంది. వెంటనే మనం గ్యాస్ మీద నుంచి ఈ ట్రేని సెపరేట్ చేసుకోవాలి. కేక్ చల్లగా అయ్యేంత వరకు క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. కేక్ చల్లగా అయిన తర్వాత దీని మీద ప్లేట్ని బోర్లించి మనం ఉల్టా చేసుకుంటే మనకి కేక్ ఈజీగా వస్తుంది. నేను బటర్ పేపర్ పెట్టుకున్నాను కాబట్టి మౌల్డ్కి అసలు అంటుకోకుండా ఈజీగానే వచ్చేసింది. ఇప్పుడు దీని మీద ఉన్న బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసుకుందాము. 35 మినిట్స్లో మీకు కేక్ బేక్ అవ్వకపోతే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇది బాగా చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాము. ముందుగా మనం చాక్తో మార్క్ చేసుకుంటే మనకి కట్ చేసుకున్న తర్వాత పీసెస్ అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో ఉంటాయి. సో నేను అందుకని ముందుగా మార్క్ చేసుకొని ఇప్పుడు పీసెస్ కట్ చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా ఉంది. మనం ఇబ్బంది పడకుండానే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. పెద్ద పీసెస్లా కాకుండా నేను టీ టైమ్ స్నాక్స్ అన్నాను కాబట్టి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా వచ్చింది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా నచ్చుతుంది. మీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నేను ఇందులో ఎక్స్ట్రాగా కోకో పౌడర్, చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేశాను కదా, ఆ రెండు స్కిప్ చేసేసుకొని వెనిలా ఎసెన్స్ కానీ లేదా పైనాపిల్ ఎసెన్స్ కానీ 2 నుంచి 3 డ్రాప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్ తోటి మీరు కప్ కేక్స్గా కానీ లేదంటే బర్త్డేకి చేసుకుంటాం కదా స్పంజ్ కేక్, నార్మల్గా రౌండ్ షేప్ కానీ ఏదైనా షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ బ్యాటర్ తోటి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా ఉండే ఈ కేక్ని మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.